నమస్కారం శివాజీ టీవీ వార్తలకు స్వాగతం. నా పేరు మీనా. ప్రేక్షకులకు రిపబ్లిక్ డే శుభాకాంక్షలు. వార్తల ముందుగా హెడ్లైన్స్. ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో ఘనంగా 75వ గణతంత్ర దినోత్సవ వేడుకలు. ముఖ్య అతిథులుగా పాల్గొన్న రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ నజీర్, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి దంపతులు. ఎవరు కితాబు ఇవ్వకపోతే నా విలువ ఎక్కువ కాదు తక్కువ కాదు వ్యాఖ్యానించిన ఏపీపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల. దేశ సేవకు ప్రజలంతా పునరంకితం కావాల్సిన తరుణమిది వ్యాఖ్యానించిన ఏపీ బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధరేశ్వరి. పదవిపై ఆశ చూపి తన నుంచి డబ్బులు తీసుకోలేదని మంత్రి రోజా ప్రమాణం చేయాలి డిమాండ్ చేసిన పుత్తూరు వైకాపా కౌన్సిలర్. వార్తల ముందుగా విజయవాడ ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో దేశ 75వ గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహిస్తున్నారు. ఈ వేడుకల్లో రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ నజీర్తో పాటుగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి దంపతులు పాల్గొన్నారు. జాతీయ జెండాను గవర్నర్ అబ్దుల్ నజీర్ ఆవిష్కరించి పోలీసుల గౌరవ వందనాన్ని స్వీకరించారు. గణతంత్ర దినోత్సవం సందర్భంగా స్టేడియంలోని పోలీస్, ఇండియన్ ఆర్మీ, ఎన్సీసీ దళాల కవాతును నిర్వహించారు. సగటాల ప్రదర్శనను గవర్నర్ నజీర్ ఇతరుల ఆసక్తిగా తిలకించారు. ఎవరు కితాబు ఇవ్వకపోతే నా విలువ ఎక్కువ కాదు తక్కువ కాదు అని ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల అన్నారు. విజయవాడలో పార్టీ కార్యాలయంలో నిర్వహించిన గణతంత్ర వేడుకల్లో జాతీయ పతాకాన్ని ఆమె ఆవిష్కరించారు. అనంతరం మీడియాతో ఈ సందర్భంగా మాట్లాడుతూ వైకాపా నేతలు చేస్తున్న విమర్శలపైన ఆమె స్పందించారు. నేను వైఎస్ఆర్ కుమార్తెను అయినప్పుడు వైఎస్ఆర్ షర్మిల కాకుండా ఎలా ఉంటాను అని షర్మిల వ్యాఖ్యానించారు. గణతంత్ర దినోత్సవం సందర్భంగా కాంగ్రెస్ పార్టీ దేశ ప్రజలందరికీ, తెలుగు ప్రజలందరికీ, ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరికీ మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు తెలియజేసుకుంటుంది కాంగ్రెస్ పార్టీ. ఈరోజు రాజ్యాంగాన్ని కాపాడుకోవాల్సిన అవసరం రాష్ట్ర ప్రజలు బాధ్యత అయ్యింది. రీజనల్ పార్టీస్ అధికారంలోకి వచ్చి నియంతల్లా మారి కొన్ని రాష్ట్రాలలో రాజ్యాంగాన్ని కాలరాస్తున్నారు. రాజ్యాంగాన్ని గౌరవించడము అంటే అది ఒక రోజుతో, ఒక జెండా ఎగరేయడంతో అయిపోయే పని కాదు. రాజ్యాంగాన్ని గౌరవించడం అంటే రాజ్యాంగంలో మన దేశంలో ఉన్న అన్ని కులాలను, అన్ని మతాలను, అన్ని వర్గాలను అందరినీ సమానంగా చూసి అందరినీ సమానంగా గౌరవించడమే కాకుండా బడుగు బలహీన వర్గాల ప్రోత్సాహం కోసం చేయాల్సిన కృషి
ప్రభుత్వాలు చేయాలి. కానీ ఇటీవల కాలంలో నియంతల్లా మారిన రీజనల్ పార్టీ ప్రభుత్వాలు ఇవి అమల్లో పెట్టడం లేదు అన్నది స్పష్టంగా కనిపిస్తుంది. ప్రభుత్వాలేమో పెద్ద పెద్ద స్టాచ్యూలు పెడుతున్నాయి, స్టాచ్యూ ఆఫ్ సోషల్ జస్టిస్ అంటున్నారు. కానీ నిజానికి చూస్తే సోషల్ జస్టిస్ సమాజంలో ఉందా అంటే లేదనే చెప్పాల్సి ఉంది. గత 5 సంవత్సరాలుగా దళితుల మీద జరుగుతున్న దాడులు 100% పెరిగాయి. మరి దీనికి ప్రభుత్వం సమాధానం చెప్పాలి. దళితుల మీద జరుగుతున్న ఈ దాడులు ఎంత ఘోరంగా ఉన్నాయంటే ఎవరైనా ప్రశ్నిస్తే వాళ్ళని సవాలుగా చేసి డోర్ డెలివరీ చేసేంతగా అంత ఘోరంగా ఉన్నాయి. ఇంకెవరైనా ప్రశ్నిస్తే దేశ సేవకు ప్రజలంతా పునరాంకితం కావాల్సిన తరుణమిదని, స్వాతంత్ర్యం కోసం బలిదానం చేసిన వారిని స్మరించుకోవాలని, రాజ్యాంగ స్ఫూర్తిని దృష్టిలో ఉంచుకోవాలని ఏపీ బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుపాటి పురంధేశ్వరి హితవు పలికారు. విజయవాడలో శుక్రవారం జాతీయ జెండాను ఆమె ఆవిష్కరించారు. ప్రధాని నరేంద్ర మోదీ అంత్యోదయ స్ఫూర్తిగా అడుగులు వేస్తున్నారని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వ పరిపాలనలో రాజ్యాంగ స్ఫూర్తి లేదని విమర్శించారు. చేసుకోవాల్సినటువంటి రోజుగా నేను భావిస్తున్నాను. పునరంకితం కావాల్సినటువంటి ఆవశ్యకత చాలా ఉన్నది అని చెప్పి ప్రజలందరూ కూడా గుర్తించాలి. నిజం చెప్పాలంటే ఈ రోజున మన దేశ స్వాతంత్రానికి బలిదానం చేసినటువంటి ఎందరో మహనీయుల్ని స్మరించుకుంటూ వారికి నివాళులు అర్పించవలసినటువంటి రోజు మాత్రమే కాదు, రాజ్యాంగ స్ఫూర్తి ఏదైతే ఉందో, సహభాతృత్వం కావచ్చు, సమసమాజ స్థాపన కావచ్చు, అందరికీ సమానత్వం అందించడం కావచ్చు, స్వాతంత్రం కావచ్చు, వాటన్నిటినీ కూడా దృష్టిలో పెట్టుకుని తిరిగి మనం ఆ స్ఫూర్తికి పునరంకితం అవ్వాల్సినటువంటి ఆవశ్యకత చాలా ఉంది. మరి ఈరోజు భారతీయ జనతా పార్టీ ఆది నుండి కూడా ఏదైతే రాజ్యాంగ స్ఫూర్తి ఉన్నదో, దేశంలో ఉన్నటువంటి పేద ప్రజలకి అదేవిధంగా అన్ని వర్గాల వారికి న్యాయం చేయాలి అనేటువంటి ఆలోచనతోటి రాజ్యాంగ స్ఫూర్తికి అనుగుణంగా అంత్యోదయ అనేటువంటి ఒక మూల సిద్ధాంతం ఏదైతే ఉందో దాన్ని ముందుకు తీసుకుని వెళ్తూ ఈరోజు మన ప్రధాని నరేంద్ర మోడీ గారు ఏ విధంగా ఆ అంత్యోదయ అనేటువంటి స్ఫూర్తి నుండి, అది మాత్రమే కాకుండా రాజ్యాంగం యొక్క స్ఫూర్తి నుండి వారు స్ఫూర్తి పొందుతూ సబ్కే సాత్ సబ్కా వికాస్ అనేటువంటి నినాదంతో వారు ముందుకు వచ్చారో ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు అని చెప్పి మేము భావిస్తున్నాము. ఈ యొక్క నినాదం ఏదైతే ఉందో సబ్కే సాత్ సబ్కా వికాస్ అన్నది అది కేవలం నినాదం మాత్రమే కాదు, భారతీయ జనతా పార్టీ విశ్వాసం కూడా. ఎందుకంటే మరి అధికారంలోకి వచ్చిన నాటి నుండి నేటి వరకు కూడా భారతీయ జనతా పార్టీ నాయకత్వంలో ఉన్న కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి పథకాలు కావచ్చు, చేపట్టినటువంటి కార్యక్రమాలు కావచ్చు, అవన్నీ చూసినట్లయితే సమాజంలో అందరికీ న్యాయం చేయాలి. మంత్రి రోజాపై పుత్తూరు వైకాపా కౌన్సిలర్ మరోసారి తీవ్ర ఆరోపణలు గుప్పించారు. పదవిపైన ఆశ చూపి తన నుంచి డబ్బులు తీసుకోలేదని మంత్రి రోజా ప్రమాణం చేయాలని డిమాండ్ చేశారు. అలా చేస్తే రోజాపై చేసిన ఆరోపణలకు క్షమాపణ చెబుతానని అన్నారు. తిరుపతిలో నిర్వహించిన మీడియా సమావేశంలోని ఆమె పాల్గొని మాట్లాడారు. తన తేదేపతో కుమ్మక్కైనట్లు ఆరోపిస్తున్న వారు అందుకు సాక్ష్యాలు చూపెట్టాలని అన్నారు. రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పటి నుంచి ఉన్నాము నా పార్టీలో, టీడీపీ వాళ్ళతో కుమ్మక్కై నేనైతే చెప్పలేదు. మీ మీద నేను కనీస ఒక మాట అంటూ కూడా నేను మాట్లాడలేదు. కానీ ఇప్పుడు కూడా మాట్లాడదలుచుకోలేదు. మీరు ఇచ్చింది అవాస్తవం అంటున్నారు కదా, నేను అన్ని నిరూపించుకున్నాను, నేను సాక్ష్యాధారాలతో ఎత్తి పెట్టినాను కదా. మీరేదైనా నేను కుమ్మక్క అయినట్టు ఎవరితోనో కలిసినట్టు మీరేదైనా సాక్ష్యాధారాలు ఉంటే పెట్టి మాట్లాడండి, తర్వాత నేను దానికి సమాధానం చెప్తాను. నా దగ్గర డబ్బులు తీసుకుని వీడియో పెట్టాను, మా ఇంటికి వచ్చి డబ్బులు తీసుకొని అతను అన్న తీసుకున్నానని చెప్పింది కూడా సాక్ష్యాధారాలతో సహా రుజువులు చేసి పెట్టి మీకు చూపించాను. అదేదైనా ఉంటే నాకు చెప్పండి, నేను మాట్లాడతాను మీతో. ఇంకోటి సత్య అనే అతను, నేను వ్యాపారం నిమిత్తం ఆమె దగ్గర డబ్బులు తీసుకున్నాను, నేనైతే అప్పు కోసం కాదు, పదవి కోసం ఇయ్యలేదు అనేసి అని అన్నాడు. మీ సమక్షంలోనే నేను అతను చెప్పించినాను, మీ మీడియా సమక్షంలోనే అతను కాల్ రికార్డు ఉందన్న, ఆ సాక్ష్యం కూడా మీకు నేను ఇస్తాను. చూడండి, 40 లక్షలకు ఇచ్చినావు, నాకేం సంబంధం ఉంది, వాళ్ళకి కదా నువ్వు ఇచ్చినావు డబ్బులు, నువ్వు ఇచ్చినావు, నేను తీసుకుపోయి ఇచ్చినాను, మధ్యలో నన్ను అడిగితే ఎందుకు, నాకెందుకు ఫోన్ చేస్తారని చెప్పి ఆడియో రికార్డు కూడా మీకు ఇస్తాను. నేను ఇప్పుడు వినండి, సాక్ష్యాధారాలతో సహా నిరూపిస్తానన్న. నేను అతను ఏదో నోటు మాటలు చెప్పి ఇక్కడ వచ్చి నిజాలని అబద్ధాలని చెప్తే మాత్రం నేనైతే ఒప్పుకోదలుచుకోలేదు. సాక్ష్యాలు చూపించమని చెప్పండి. అటు కూడా ఇంకోటి, నేను ఇంటికి పోయినాక ప్రెస్ మీట్ పెట్టేసి ఇంటికి పోయిన తర్వాత నువ్వు ఎందుకు పోయినావు ప్రెస్ మీట్కి,
మేము ఇచ్చేసి ఉంటాం కదా డబ్బులు అంటే అక్కడ నువ్వు కుమారస్వామి దగ్గరికి తీసుకొని పో, ఇప్పుడు నువ్వు కుమారస్వామి రెడ్డికి తీసుకొని పో, నేనే తీసుకున్నాను కదా అని అన్నా మాట్లాడాలి కదా అతను. కుమారస్వామి రెడ్డి దగ్గర కాదు కదా, నువ్వు డబ్బులు నేనేం కదా తీసుకున్నాను, నువ్వెందుకని వాళ్ళ వ్యాపార నిమిత్తం ఎత్తుకున్నాను కదా అని వాళ్ళ పేరైనా నా దగ్గర ప్రస్తావించున్నాను కదా, నువ్వు ఆ విషయం ఎందుకు చెప్పడం లేదు? ఇప్పుడనే అడుగుతున్నా నేను. ఊరికి అవాస్తవాలంతా మాట్లాడద్దండి. సాక్ష్యాధారాలు ఏదైనా ఉంటే చూపించండి. నేను సాక్ష్యాలతో నిరూపించినాను నేను నా దగ్గర డబ్బులు తీసుకునేది వాస్తవము. నాకు 40 లక్షల రూపాయలు రావాలి, ఖచ్చితంగా రావాలి. నేను ప్రమాణం చేసేదాన్ని కూడా సిద్ధంగా ఉన్నాను. రోజా మేడం కానీ నాకు చైర్మన్ పదవి ఇస్తానని చెప్పి, నా కుమారస్వామి అన్న కానీ మా రోజా మేడం కానీ నాకు మాట ఇవ్వలేదని చెప్పండి. ఈ విషయం నియోజకవర్గం అంతా తెలుసు, ఎవరు చైర్మన్ అని చెప్పి అనుకున్నారనేది నియోజకవర్గం అంతా చెప్పు. నేను డబ్బు ఇచ్చింది కూడా నియోజకవర్గం అంతా తెలుసు. కాబట్టి నేను కుమారస్వామి అన్నని కానీ రోజా మేడంనే అడుగుతున్నాను, మీరు నాకు మాట ఇచ్చి నన్ను ఏమార్చలేదా? నేను కాణిపాకం వచ్చి నేను సత్య. సీఎం జగన్ పైన షర్మిల మాటలు చాలా బాధాకరమని ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాస్ అన్నారు. రాష్ట్రంలో ప్రజలు ఎవరైనా కాంగ్రెస్ కు ఓటు వేస్తారా అని ప్రశ్నించారు. శుక్రవారం విజయవాడలో ఆయన ఈ సందర్భంగా మాట్లాడుతూ రాష్ట్రాన్ని చిన్నభిన్నం చేసింది కాంగ్రెస్ కాదా అని ప్రశ్నించారు. వైఎస్ఆర్ మీద కేసులు పెట్టింది జగన్ ని ఇబ్బందులు పెట్టింది కాంగ్రెస్ కాదా అంటూ ప్రశ్నించారు. అప్పట్లో వివేకానంద రెడ్డి గారిని మోసం చేశారు కాంగ్రెస్ పార్టీ, ఈరోజు షర్మిలని మోసం చేస్తున్నారు. నిజంగా కాంగ్రెస్ పార్టీకి మన రాష్ట్రంలో ఓటు ఉందా చెప్పండి ఒకసారి ఎవరికైనా కానీ. మన రాష్ట్ర ప్రజలు కాంగ్రెస్ పార్టీని ఎవరైనా హర్షిస్తారా? ఈ రాష్ట్రాన్ని అడ్డగోలు విభజించి ఈ రాష్ట్రాన్ని అప్పుల ఆంధ్రప్రదేశ్గా మనకు అప్పుచెప్పి ఈరోజు మనకి కనీసం విభజన చట్టంలో ఈ పోలవరం కానివ్వండి, అదేవిధంగా రైల్వే జోన్ కానివ్వండి, ప్రత్యేక హోదా కానివ్వండి, సరిగ్గా దాన్ని చట్టబద్ధత చేయకుండా ఈ రాష్ట్రాన్ని మోసం చేసిన పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఆ కాంగ్రెస్ పార్టీలో కూర్చొని షర్మిల మాట్లాడితే ఎంతవరకు సమంజసం? వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఒక మహానుభావుడు. అటువంటి వ్యక్తి కాంగ్రెస్ పార్టీని కేంద్రంలో ఇటు రాష్ట్రంలో అధికారం తీసుకొస్తే అతని మీద ఎఫ్ఐఆర్లో అతని పేరు పెట్టడం అనేది, చనిపోయిన వ్యక్తి మీద పేరు పెట్టడం అనేది సమంజసమా? ఈరోజు షర్మిలమ్మ వచ్చేసి సోనియా గాంధీ గారికి తెలియదు అంటాడు. అంటే సోనియా గాంధీ గారికి తెలియకుండా కేసులు పెడతారా? 16 నెలలు జగన్మోహన్ రెడ్డి గారిని జైల్లో పెట్టింది వాస్తవం కాదా? జగన్మోహన్ రెడ్డి గారిని తప్పు చేశారా? ఎప్పుడైనా ఆయన అధికారం అనుభవించాడా? ఒక ఎంపీగా ఎమ్మెల్యేగా ఉంటే తప్ప ఉన్నారు తప్ప మంత్రి కానీ ఏదైనా ముఖ్యమంత్రి కానీ ఏదైనా సంతకం చేసే పవర్ ఏమైనా ఉందా ఆయనకేమన్నా? అటువంటి వ్యక్తిని తీసుకొచ్చి 16 నెలలు జైల్లో పెడితే షర్మిలమ్మ ఎట్లా మారుతామో, నువ్వు అసలు ఆ పార్టీలో ఎలా చేరావమ్మా నువ్వు అసలుకి? ఈరోజు వైఎస్ఆర్ అభిమానులందరూ కూడా బాధపడుతున్నారు. షర్మిలమ్మ ఈ విధంగా స్వార్థపరాలు అవుతుందని చెప్పి ఎవరు అనుకోవాలి, ఎవరు కూడా. నిన్నటిదాకా చంద్రబాబు ముద్దు అన్న విజయవాడ ఎంపీ కేసినేని నాని పార్టీ మారి ఈరోజు చంద్రబాబు వద్దు అంటున్నారని పశ్చిమ టీడీపీ మైనార్టీ నేత ఎంఎస్ బేగ్ మండిపడ్డారు. శుక్రవారం విజయవాడలో ఆయన ఈ సందర్భంగా మాట్లాడుతూ నాని నోరు హద్దుల్లో పెట్టుకోవని మాట్లాడాలని హెచ్చరించారు. ప్రజా వ్యతిరేకత తెలుసుకొని సీఎం జగన్ ఇప్పుడు టోన్ మార్చి ఎద్దేవా చేశారు. కేసినేని శ్రీనివాస్ గారు ఆయన 10 ఏళ్ళు ఎంపీగా తెలుగుదేశం పార్టీ కండువా వేసుకొని నారా చంద్రబాబు నాయుడు గారు అవకాశం ఇస్తే నుంచొని ఏదైతే చంద్రబాబు నాయుడు గారు ఆంధ్ర రాష్ట్రానికి నిధులు తీసుకొచ్చారో అటువంటి విధంగానే విజయవాడ నగరానికి కూడా చంద్రబాబు నాయుడు గారు నిధులు కేటాయిస్తే ఆయన అభివృద్ధి చేసింది అందరికీ తెలుసు. గత 5 సంవత్సరాల్లో నేను సొంతంగా నేను చేశానని అంటూ ఉన్నారు. మీరు సొంతంగా చేస్తే మీరు నిధులు తీసుకొచ్చి ఏం చేశారనేది కూడా మేము అడుగుతూ ఉన్నాం. నిన్న ఆయన అంటూ ఒక మాట అన్నారు, డబ్బులు లేవని చెప్పి మనం టికెట్ ఇవ్వట్లేదని చెప్పి. అంటే మీరు వైకాపా వాళ్ళు డబ్బులు ఇస్తున్నారని వెళ్ళిపోయారా అడుగుతూ ఉన్నాం. అంటే మీ కమిట్మెంట్ డబ్బుకా? అటు డబ్బులు ఇస్తున్నారా వైకాపా జగన్మోహన్ రెడ్డి? కాబట్టి మీరు వెళ్ళారా అటు? తెలుగుదేశం పార్టీ 40 సంవత్సరాల చరిత్ర ఉన్న పార్టీ. తెలుగుదేశం పార్టీలో నారా చంద్రబాబు నాయుడు గారు ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పుడు 42 ఎంపీలని, 294 ఎమ్మెల్యేలని, ఎంతోమందిని రాజ్యసభకి ఎమ్మెల్సీలకు పంపించారు. వాళ్ళందరినీ తెలుగుదేశం పార్టీ కమిట్మెంట్తో ఆదుకున్నారు తప్ప ఏ రోజు చంద్రబాబు నాయుడు గారు ఎవరిని కూడా ప్రలోభాలు పెట్టి చేయలేదు. ఈరోజు ఆయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో వెళ్ళారని చెప్పి ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ ఉన్నారు నాని గారు. మీరు కూడా చాలా ఆలోచించి మాట్లాడాలి. నారా చంద్రబాబు నాయుడు గారిని విమర్శించే స్థాయి మీకు ఉంది అని మీరు అనుకుంటా ఉన్నారు. కానీ ఏ రోజైతే మీరు చంద్రబాబు నాయుడు గారిని పొగుడుతూ గతం 10 సంవత్సరాలు
శ్రీకాళహస్తీశ్వర దేవస్థానం ఆలయంలో గురువారం ఆలయ అలంకార మండపం వద్ద సోమస్కందమూర్తి జ్ఞాన ప్రసన్నాంబ ఉత్సవ మూర్తులను సుందరంగా వివిధ రకాల పుష్పాలతో చక్కగా అలంకరించి ఆలయం నుంచి బయలుదేరి కోట మండపం వద్ద స్వామి అమ్మవారిని ఉయ్యాలలో స్వామివారి ఎదురుగా అమ్మవారిని కొలువు తెచ్చి మంగళ వాయిద్యాలతో దీపధూప నైవేద్యం అఖండ దీపారాధన కుంభహారతి నక్షత్రహారతి స్వామి అమ్మవారికి కర్పూర హారతులను సమర్పించారు. వ్యభిచార గృహంపై దాడి చేసి ఇద్దరిని అరెస్ట్ చేసినట్లుగా పొంగనూరు సీఐ రాఘవరెడ్డి గురువారం రాత్రి తెలియజేశారు. ఆయన వివరాల మేరకు పట్టణంలోని సూర్యనగర్లో వ్యభిచారం నిర్వహిస్తున్నట్లు సమాచారం అందడంతో సీఐ తన సిబ్బందితో కలిసి దాడులు చేశారు. వ్యభిచార గృహం నిర్వహిస్తున్న మహిళలతో పాటు విటుడిని అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. చట్ట వ్యతిరేక పనులకు శిక్ష తప్పదని సీఐ తెలిపారు. అందరికీ నమస్కారం అండి. ఈరోజు పొంగనూరు పట్టణంలో వ్యభిచారం జరుగుతున్నదని నాకు ఖచ్చితమైన సమాచారం రాగా వెంటనే ఈ విషయాన్ని నా పై అధికారులకు తెలిపి అదేవిధంగా నా సిబ్బంది సహాయంతో ఇద్దరు పెద్ద మనుషుల్ని నేను రిక్రూట్ చేసుకుని వెంటనే సూర్యానగర్లో ఎక్కడైతే జరుగుతూ ఉన్నదో అక్కడికి వెళ్ళేసి ఎవరైతే ఇంటి ఓనర్ ఉన్నారో వాళ్ళకు హౌస్ సర్చ్ ప్రొసీడింగ్స్ చూపించడం జరిగింది. దాని తర్వాత వాళ్ళు హౌస్ రైడ్ చేయడం ఒప్పుకోగా వెంటనే నేను మరియు పెద్ద మనుషుల సమక్షంలో మా సిబ్బంది రైడ్ చేస్తే అక్కడ ఒక బెడ్రూమ్లో వ్యభిచారం జరుగుతూ ఉండే ఆ ఇద్దరిని పట్టుకోగా వాళ్ళిద్దరి పేర్లు ఒకరు వచ్చేసి వనమల్దినికి సంబంధించిన హరి, అదేవిధంగా అతను వ్యభిచారం చేస్తున్న ఆమె స్త్రీ పేరు వచ్చేసి తిరుపతికి చెందిన ఆమె పేరు మీకు ఇప్పుడు చెప్పలేను. అదేవిధంగా ఆ ఇంటి ఎవరైతే ఆర్గనైజ్ చేస్తున్నారో ఆమె యొక్క పేరు వచ్చేసి పుష్ప. ఈమె సూర్యానగర్లో ఉంటుంది. ఈమె వయసు వచ్చేసి 68 సంవత్సరాలు. ఈమెకు 3 పిల్లలు ఉంటారు. అదేవిధంగా ఈమెకు కిడ్నీ ఫెయిల్యూర్ కావడం వల్ల పని చేసుకోకపోవడం వల్ల కష్టంగా ఉందని చెప్పేసి ఈజీ మనీకి అలవాటు పడిపోయేసి వ్యభిచారం చేసేదానికి బయట ప్రాంతాల నుంచి అంటే చుట్టుపక్కల మదనపల్లి కానీ తిరుపతి కానీ లేకపోతే కాలేజీ పిల్లలుగా పిలిపించడము వ్యభిచారం చేసి వచ్చేదాంతో బతుకుతూ ఉన్నది. సో ఈ విధంగా చేయడం నేరం అని చెప్పేసి ఆమెకు అదేవిధంగా వనమల్దిన హరి ఇద్దరిని అరెస్ట్ చేసి పోలీసులు తీసుకొని రావడం అయింది. ఈ కేసు నమోదు చేసి రిమాండ్కి పంపుతున్నాము. అదేవిధంగా పోలీసు వారి యొక్క విజ్ఞప్తి ఏంటంటే పొంగనూరు పట్టణంలో కానీ లేకపోతే పొంగనూరు మండలంలో ఎక్కడే కానీ అసాంఘిక కార్యకలాపాలు ఎవరైనా చేసినట్లయితే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని తెలియజేస్తున్నాము. దయచేసి వీటికి దూరంగా ఉండవలసిందిగా రావూరు సమీపంలో మద్దలమడుగు తనిఖీ కేంద్రం వద్ద జిల్లా ఎస్పీ తిరుమలేశ్వర్ రెడ్డి, ఆత్మకూరు డీఎస్పీ కోటారెడ్డి ఆదేశాల మేరకు ఎస్ఐ మాలాద్రి వారి సిబ్బంది కలిసి గురువారం దాడులు నిర్వహించారు. ఎలాంటి బిల్లులు లేకుండా విజయవాడ నుంచి అన్నమయ్య జిల్లా రాజంపేటకు తీసుకువెళ్తున్న 3.5 లక్షల నగదును సీజ్ చేశారు. ఎలాంటి ఆధారాలు లేకుండా నగదును బదిలీ చేస్తే చర్యలు తప్పవని సీఐ మీడియా సమావేశంలోని తెలియజేశారు. అందరికి కూడా ధన్యవాదాలండి. మన నెల్లూరు జిల్లా ఎస్పీ గారు అయినటువంటి తిరుమలేశ్వర రెడ్డి సార్ యొక్క ఆదేశాల మేరకు మరియు ఆత్మకూరు డిఎస్పీ అయినటువంటి కోటారెడ్డి సార్ యొక్క ఆధ్వర్యంలో మనకి రాపూరు మద్దెలమడుగు సెంటర్లో పోలీస్ చెక్ పోస్ట్ అనేది స్టార్ట్ చేయడం అనేది జరిగింది. ఇది ఎప్పటి నుంచో కూడా మనం రన్ చేస్తా ఉన్నాము. ఈ ఎలక్షన్ పాయింట్ ఆఫ్ వ్యూకి సంబంధించి దాన్ని కొద్దిగా స్టాఫ్ ను కూడా స్ట్రెంథనింగ్ చేసి అక్కడ చెకింగ్ అనేది డైలీ చేయడం అనేది జరుగుతూ ఉంది. ఈ చెకింగ్ లో భాగంగా ఈ రోజు ఉదయం సుమారుగా 9:30 నుంచి 10 గంటల మధ్యలో రాపూర్ ఎస్ఐ వాళ్ళ సిబ్బంది అక్కడ వెహికల్స్ ని
తనిఖీలో భాగంగా చెక్ చేస్తా ఉన్నప్పుడు ఒక పర్సన్ దగ్గర నుంచి మనం 3.5 లక్షలు అనేది స్వాధీనం చేసుకోవడం అనేది జరిగింది. ఆ పర్సన్ పేరు వచ్చి శ్రీనివాసరావు అని. అతను నివాసం వచ్చి విజయవాడలో ఉంటాడు. రాజంపేటలో వేరే బిజినెస్ పని మీద నేను వెళ్తున్నాను, దానికి నిమిత్తం డబ్బులు తీసుకొని వెళ్తున్నాను అనేది అతను చెప్పడం అనేది జరిగింది. మేము అక్కడ ఇమ్మీడియట్ గా మధ్యవర్తుల్ని పిలిపించేసుకొని మధ్యవర్తుల సమక్షంలో అతని దగ్గర నుంచి మీ దగ్గర ఎంత డబ్బు ఉందో చూపిండంటే అతను ఒక కవర్లో నుంచి డబ్బులు తీయడం అనేది జరిగింది. తీసి మధ్యవర్తుల సమక్షంలోనే మొత్తం చూస్తే అవి మొత్తం కూడా 500 నోట్లు అయి ఉండి 7 కట్టలుగా ఉన్నాయి. ఎంత డబ్బు అని అంటే 3.5 లక్షలు. ఏఎస్పేట హజరత్ సయ్యద్ ఖాజా రహమతుల్లా నాయబ్ రసూల్ దర్గాలోని హుండీల లెక్కింపు కార్యక్రమం గురువారంతో పూర్తయింది. 17 హుండీల్లో 1.66 కోట్ల నగదు వచ్చింది. 26 గ్రాముల 70 మిల్లీగ్రాముల బంగారం, 7 కేజీల 149 గ్రాముల వెండిని కానుకగా సమర్పించారు. 11 నెలలకు సంబంధించి దర్గాకు విరాళాల రూపంలో 97 లక్షల రూపాయలు వచ్చాయని ఈవో మహమ్మద్ హుస్సేన్ తెలిపారు. మొత్తం 2.58 కోట్ల ఆదాయం వచ్చిందని తెలియజేశారు. అందరికీ నమస్కారం. నేను షేక్ మొహమ్మద్ హుస్సేన్, ఏఎస్పేట దర్గా ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ని. మీ అందరికీ తెలిసిన విషయమే. 12/1/2024 రాష్ట్ర వక్ఫ్ బోర్డు సిఇఓ గారు ఈ దర్గాకు సంబంధించినటువంటి హుండీలను కౌంట్ చేసి ఏదైతే దర్గా అకౌంట్ ఉందో ఆ దర్గా అకౌంట్ నందు హుండీ వైజ్ అమౌంట్ జమ చేయమని ఆర్డర్స్ ఇస్తూ రాష్ట్ర వక్ఫ్ బోర్డు విజయవాడ నుంచి ఇబ్రహీం బేగ్ సూపరింటెండెంట్ని, అలాగే గౌస్ సూపరింటెండెంట్ గారిని, ఈ మన నెల్లూరు జిల్లా ఇన్స్పెక్టర్ని, అలాగే పక్క జిల్లాలో ఉన్నటువంటి షేక్ హుదావల్, ఈ షేక్ అహ్మద్ బాషా ఒంగోలు జిల్లా ఇన్స్పెక్టర్ గారిని డెప్యూట్ చేస్తూ ఈ యొక్క హుండీల్ని ఓపెన్ చేయమని రెవెన్యూ అలాగే పోలీసు వారి సమక్షంలో ఓపెన్ చేసి సంబంధిత అకౌంట్ నందు జమ చేయమని ఉత్తర్వులు ఇవ్వటం జరిగింది. ఈ యొక్క ఉత్తర్వులను సజ్జాదా నషీద్ గారికి, హఫీజ్ బాషా గారికి, అలాగే మన తహసీల్దారు, పోలీస్ స్టేషన్ నందు మేము సర్వ్ చేసి వారితో చర్చించి 19వ తేదీ నుంచి ఓపెన్ చేయాలని నిర్ణయించి ఆ యొక్క నిర్ణయించినటువంటి తేదీని హఫీజ్ బాషా గారికి తెలియపరిచాం. 19వ తేదీ నుంచి 19/20 ఓపెన్ చేశాము. అలాగే ఆదివారం గ్యాప్ ఇచ్చి సోమవారం కొయ్యలగూడెం మండల కేంద్రంలో జనసేన పార్టీ కార్యాలయం వద్ద మండల అధ్యక్షులు తోట రవి ఆధ్వర్యంలో మండల కమిటీ, గ్రామ కమిటీ మరియు క్రియాశీలక వాలంటీర్లు పార్టీ యాక్టివ్ పీపుల్స్ సమావేశాన్ని ఏర్పాట్లు చేశారు. పోలవరం నియోజకవర్గ జనసేన పార్టీ ఇన్ఛార్జ్ చెర్రి బాలరాజు పాల్గొన్నారు. మండల స్థాయి, గ్రామ స్థాయిలో పార్టీ యొక్క బలోపేతం కోసం చేయవలసినటువంటి కార్యక్రమాలు, భవిష్యత్తు కార్యాచరణ గురించి మాట్లాడారు. ఏర్పాటు చేసి నియోజకవర్గంలో ఉన్నటువంటి 7 మండలాల కమిటీ సభ్యులతో, అలాగే గ్రామ కమిటీ సభ్యులు, అలాగే ఎవరైతే క్రియాశీలక వాలంటీర్స్ ఉన్నారో వారు, సీనియర్ నాయకులతో అత్యవసర సమావేశాలు ఏర్పాటు చేసి రానున్న ఎన్నికలకి ఎలా సిద్ధం అవ్వాలి, ఎలా ప్రజల్లోకి వెళ్ళాలి, జనసేన పార్టీ యొక్క మేనిఫెస్టోను, అలాగే గుర్తుల్ని, అభ్యర్థుల్ని ఎలా తీసుకువెళ్లాలన్న కొన్ని అంశాలపై ఈరోజు కమిటీలతో చర్చించడం జరిగింది. రానున్న రోజుల్లో ఈ వైసీపీ ప్రభుత్వాన్ని గద్దె దించే విధంగా మేమందరం కూడా పనిచేయడానికి సిద్ధంగా ఉన్నామని కార్యకర్తలు, నాయకులు ప్రతి ఒక్కరు కూడా తెలియచేయడం జరుగుతుంది. అలాగే రేపటి నుంచి జనం కోసం జనసేన కార్యక్రమాన్ని ప్రతి గ్రామంలో గ్రామ కమిటీలతో ముందు కొనసాగాలని ఈరోజు పార్టీ నుంచి ఆదేశించడం జరిగింది. అలాగే ప్రతి ఒక్కరు కూడా పార్టీ కోసం పనిచేస్తే ఉమ్మడి ఏదైతే జనసేన పార్టీ, టీడీపీ పార్టీ ఉమ్మడి కార్యాచరణతో ముందుకెళ్తుందో రానున్న రోజుల్లో గవర్నమెంట్ని ఫామ్ చేసి ప్రజలకి మంచి చేసే విధంగా జనసేన పార్టీ, తెలుగుదేశం పార్టీ ముందుకు వెళ్తుందని ఈ కార్యక్రమం ద్వారా తెలియజేస్తున్నాం. అలాగే ప్రజలందరూ కూడా వేచి చూస్తున్నారు. ఎలక్షన్స్ ఎప్పుడు వస్తాయా, ఎప్పుడు ఓట్లు వేద్దామా,
కాంగ్రెస్ లో చేరిన షర్మిల అన్ని జిల్లాలో తిరుగుతున్నారు కదా, జగన్ చేసిన అభివృద్ధిని ఆమె స్వయంగా చూసి విమర్శలు చేయాలని వైసీపీ రీజనల్ కోఆర్డినేటర్ వైవి సుబ్బారెడ్డి సూచించారు. విశాఖలో ఆయన బుధవారం ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడారు. పోలవరం రాజధాని కోసమే ఆమె మాట్లాడడం సరికాదని అన్నారు. ఏపీ విశేషంగా అభివృద్ధి సంక్షేమ పథకాలు అమలవుతుంటే కావాలనే విమర్శలు చేయడం హాస్యాస్పదంగా ఉన్నాయని అన్నారు. చెప్పడం జరిగింది ఆ రోజు. ఇప్పటికే దానికి కట్టుబడి ఉన్నాం మేము. చూడండి, మీరు జిల్లాలో తిరుగుతున్నారు. ఏ జిల్లాలో ఏ ప్రాంతంలో ఏ అభివృద్ధి కార్యక్రమాలు చేశాము అన్నీ కనపడుతున్నాయి. మీరు ఒక పోలవరము, ఒక రాజధాని నిర్మాణం చేయడానికి మన దగ్గర నిధులు ఉన్నాయా? ఏ నిధులు ఇచ్చిన రాజధాని నిర్మాణం చేయడానికి నిధులు ఇచ్చిన కేంద్ర ప్రభుత్వం అధికారంలో ఉన్న చంద్రబాబు నాయుడు ఎందుకు రాజధాని నిర్మాణం చేయకుండా కేవలం రాజధాని గ్రాఫిక్స్లో చూపిస్తున్నాడు? అడగండి ఆయన్ని. సో ఇప్పుడు మన ప్రాధాన్యతలు అభివృద్ధి కార్యక్రమాలు చేసి ప్రజలకి ముందుగా ఆదాయ వనరులు పెంచితే ప్రజలకు మెరుగ్గా సంక్షేమ కార్యక్రమాలు అమలు చేయొచ్చు, ప్రజలు అన్ని ప్రాంతాలని సమానంగా అభివృద్ధి చేయొచ్చు అనే దృష్టిపై మా ప్రభుత్వం ఉంది. అదేవిధంగా పోలవరం ప్రాజెక్టు అంటున్నారు. ఆమె ఈ రెండే మాట్లాడుతున్నారు, పోలవరం రాజధాని కొత్త రాజధానులు కట్టించే నిధులు మన దగ్గర లేవు కాబట్టి అన్ని విధాలా డెవలప్ అయి ఉన్న విశాఖ నగరాన్ని రాజధాని చేసుకున్నామని మా ప్రభుత్వం సంకల్పించింది. కానీ దానికి ఇప్పటికీ న్యాయపరంగా చిక్కులు తీసుకొస్తున్నారు చంద్రబాబు నాయుడు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.